अनमोल वचन अखिल भारतीय संत मत सत्संग के संस्थापक और गृहस्थ में आनंद योग के जनक परम संत महात्मा परम पूज्य श्री यशपाल जी महाराज अर्थात परम पूज्य भाई साहब जी द्वारा प्रतिपादित इन अनमोल वचनों का पालन करना अति आवश्यक है। ये वचन हमारी गृहस्थ आध्यात्मिक साधना के लिए मूलभूत सिद्धांत हैं, जो इस प्रकार हैं। हम दुनिया की हर चीज की कीमत आंकते हैं, अपने मानव जीवन की कीमत भी जाने व परमात्मा की प्राप्ति हेतु साधना करें। मनुष्य योनि एक उपहार है, इसीलिए परमात्मा को धन्यवाद देते हुए आधा घंटा प्रातःकाल, आधा घंटा सायंकाल पूजा अवश्य करें। सत्संग, सतनाम व सद्गुरु को प्राथमिकता देते हुए इसी के आधार पर ध्यान योगाभ्यास अवश्य करें व गृहस्थ के कार्यों को परमात्मा का कार्य समझकर उसी की याद में संपन्न करें। हर समय ये ध्यान रहे कि गुरु कृपा द्वारा परमात्मा की पवित्र सत्ता का हमारी आत्मा में वास है, अतः मन में निरंतर अपने इष्ट देव का जाप करें। मान सम्मान की इच्छा ना करें व अपमान से दुखी ना हो। परमात्मा के अतिरिक्त किसी और का भय ना करें। दूसरों की बुराई न करें, न सुने, सत्य व मधुर बोलें, अश्लील शब्द मुंह से ना निकालें, सभी से नम्रतापूर्ण व सुंदर व्यवहार करें। धर्म पत्नी के अतिरिक्त अपने से बड़ी से माता जैसा, बराबर की से बहन जैसा व छोटी से पुत्री जैसा व्यवहार करें। सांसारिक जीवन यापन की आवश्यकताएं अंतहीन है, इसलिए अधिक से अधिक समय सत्संग में व धन परोपकार में खर्च करें। याद रखें, न स्त्री माया है, न धन दौलत, न ही परिवार। माया वह है जो हृदय को परमात्मा से दूर हटा दे। अतः निरंतर सत्संग और सद्गुरु की शरण में रहने का प्रयास करें। भोजन अपने इष्ट को अर्पण कर प्रसाद रूप में परमात्मा की याद में करें। रात्रि में सोने से पहले अच्छे बुरे कार्यों का आत्मनिरीक्षण कर उसका समुचित पश्चाताप करते हुए ध्यान करें व प्रभु की गहरी याद में ही विश्राम करें। परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस्वरूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस्वरूप चरणों शरणं। దీనికోసం మీరు ఎవరిని అడగక్కర్లేదు, మీ ఆత్మే అతిపెద్ద గురువు. భావన ద్వారా, మీ మనసులో కలిగే భావాల ద్వారా మీకు ఏ మూర్తి యందు, భగవంతుడి యొక్క ఏ స్వరూపం యందు ఇష్టమో మనకు మనమే తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు గురుదేవులు. భావన ప్రధానం, మూర్తి కాదు, భగవంతుడి యొక్క ఆకారం కాదు. భావన ద్వారా ఆ పరమాత్మని మనలోకి ఆహ్వానం చేసుకుని మన హృదయంలో, మనసులో స్థాపించుకుని ధ్యానం చేయడం ద్వారా అత్యంత సుందరమైనటువంటి స్థితి కలుగుతుంది అని చెప్తున్నారు. కనుక మనం రోజు చేసేటువంటి శారీరక పూజ ఏదైతే ఉందో అది ప్రారంభ స్థితి. దాన్ని దాటి ఇంకా పైకి వెళ్ళాలని చెప్తున్నారు గురుదేవులు. మానసిక పూజ అది రెండో స్థితి.
కొంచెం ముందుకెళ్ళాలి. మనసు ద్వారా మానసికంగా ధ్యానం అభ్యాసం చేయడం నేర్చుకోవాలి. దీనికోసం గురుదేవులు ఏమని చెప్తున్నారు? ఒకే ఒక ఇష్టదైవాన్ని నిశ్చయించుకోండి అని చెప్తూ ఉన్నారు. మనకు రకరకాలైనటువంటి దేవీ దేవతామూర్తులు ఉన్నాయి. వాటన్నిటిలోనూ ఏదో ఒక ఇష్టదేవుని యొక్క రూపాన్ని కానీ నామాన్ని కానీ నిశ్చయించుకోండి. మనం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుంటే రకరకాలైనటువంటి దేవీ దేవతామూర్తులు అలా వచ్చి వెళ్తూ ఉంటాయి. కానీ ఏదో ఒక రూపం మీద మీ మనసు అలా ఒక్కసారి లగ్నం చెందుతుంది. అదే మీ ఇష్టదైవం కింద స్వీకరించాలి. అదేవిధంగా భగవన్నామం, నామజపం చేయడం వలన కలిగేటువంటి లాభం కన్నా ఆ నామాన్ని మానసికంగా జపించడం వల్ల కలిగే లాభం చాలా ఎక్కువ అని చెప్తున్నారు గురుదేవులు. రకరకాలైనటువంటి నామాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క పేర్లు చాలా చాలా ఉన్నాయి. మీ మనస్సును అడగండి, పరమాత్మ యొక్క ఏ పేరు స్మరించడం వలన ఎక్కువ ఆనందం కలుగుతుందో దాన్ని మీ ఇష్టదేవి యొక్క నామం కింద స్వీకరించండి. ఈ రోజు వరకు మీరు చేస్తున్నటువంటి పూజా విధానం కానీ, అర్చనలు, అభిషేకాలు, పారాయణాలు కానీ ఏవి విడిచిపెట్టక్కర్లేదని చెప్తున్నారు గురుదేవులు. దానిలోనే చిన్న మార్పు చేయండి అని చెప్తున్నారు. ఒక 10 నిమిషాల పాటు రోజు మీరు చేసేవి పూర్తి చేసుకుని 20 నిమిషాల పాటు గురువు గారు చెప్పిన విధంగా ధ్యానం మనసు ద్వారా స్మరించండి, మనస్సులోనే దర్శించండి. ప్రశాంతంగా కూర్చుని కళ్ళ ముందు కూర్చుని మన ఇష్టదైవం సశరీరంగా మన కళ్ళ ముందే వచ్చి కూర్చున్నారు, ఆయన దగ్గర కూర్చుని నేను ధ్యానం చేస్తున్నాను అనే భావన కల్పించుకోండి. భావన చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆధ్యాత్మిక సాధనలో అని చెప్తున్నారు గురుదేవులు. యద్భావం తద్భవతి. మీ మనస్సు ఎటువంటి భావనలు కలిగి ఉంటుందో అదే స్థితి మీకు ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు గురుదేవులు. కనుక ప్రశాంతంగా కూర్చుని మీ ఇష్టదేవ యొక్క స్వరూపం ఇందాక గురుదేవులు తెలియజేశారు. మీరు పరమేశ్వరుడు యొక్క భక్తులు అనుకోండి, ప్రశాంతంగా కూర్చుని ఆ పరమేశ్వరుడు మీ కళ్ళ ముందు ఉన్నట్లు భావన చేసుకోండి. పైనుంచి కింద దాకా ఆయన యొక్క స్వరూపాన్ని ఒకసారి ఊహించుకోండి. పెద్ద పెద్ద జుట్టు, తెల్లటి శరీరం, కళ్ళు, మెల్లో రుద్రాక్షలు, సర్పల యొక్క మాల, ఇలాగా పైనుంచి కింద దాకా మీ ఇష్టదైవాన్ని ఊహించుకుని భావన చేసుకుని ఆయన యొక్క సమక్షంలో నేను ధ్యానం చేస్తున్నాను అనే భావనలో ప్రారంభించండి. ఇంకా కొద్ది రోజులు పోయాక ఆ స్వరూపాన్ని ప్రేమగా మన మనసులోకి, హృదయంలోకి ఆహ్వానం చేయాలి. నా ఇష్టదైవం నా కళ్ళ ముందు లేడు, నా హృదయంలోనే ఉన్నాడు అనే భావన చేసుకోవాలి. అదేవిధంగా నామస్మరణ, నామజపం, ఓం అని కానీ, రామ్ అని కానీ, గోవింద అని కానీ, మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామం ప్రశాంతంగా కూర్చుని మన హృదయ స్పందనలో మీ ఇష్టదేవి యొక్క నామాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ప్రారంభ స్థితిలో హృదయం స్పందిస్తుంటుంది మనందరికీ కూడా. ప్రశాంతంగా విన్నట్లయితే ఆ హృదయ స్పందనలో మన ఇష్టదేవి యొక్క నామాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. వినగా 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 ఏమవుతుంది? సాధన చేయగా అభ్యాసం చేయగా కొద్ది రోజులకి మీ హృదయ స్పందన స్థానంలో మీ ఇష్టదేవి యొక్క నామం వినబడుతుంది. ఎంతో శాంతి, ఆనందం కలుగుతుందని చెప్తున్నారు గురుదేవులు. మీరు గుళ్ళల్లో, పుణ్యక్షేత్రాల్లో, తీర్థయాత్రల్లో కలిగే ఆనందం ఇంట్లో కూర్చుని మీ హృదయంలోనే, మీ మనసులోనే పొందొచ్చు అని చెప్తున్నారు. ఈ ఆనందమే అన్నిటికీ కారణం అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మానసిక సాధన చేయడం వల్ల కలిగే లాభాలు ధ్యానం, మనో ఏకాగ్రత, సుషుప్తి, సహజ సమాధి, గొప్ప గొప్ప స్థితులుగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ధ్యానంలో కూర్చునే ఉంటారు, కళ్ళు మూసుకుని, శరీరం ఇక్కడే ఉంటుంది, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూసే వాళ్ళకి మీరు అందరూ కూడా నిద్రపోతున్నట్లుగా కనబడుతుంది. ఒకసారి ఒక డాక్టర్ గారు పరమ పూజ్య గురుదేవుల్ని ఇదే ప్రశ్నించారట. మహారాజ్, మీరు అందరినీ కూడా కూర్చోబెట్టి నిద్రపుచ్చుతున్నారు, ఇదేం పని, ఇది ధ్యానమా ఏంటి అని అడిగారట. అప్పుడు గురుదేవులు ఒకటే చెప్పారు, డాక్టర్ గారు కరెక్టే అండి, నిజమే, మేము చేయించే ధ్యానం వల్ల అందరూ నిద్రపోతున్నారు. మరి ఇదే పని మీరు ఎన్నో మాత్రలు ఇచ్చినా సరే, ఎన్నో ఇంజక్షన్లు ఇచ్చినా సరే, నిద్రలేని వాళ్ళకి, మనోవ్యధతో, మానసిక వ్యధతో ఉన్న వాళ్ళకి మరి ఇదే నిద్రని మీరు తీసుకురాలేకపోతున్నారు కదా అని అడిగట గురువు గారు. వెంటనే ఆ డాక్టర్ గారు చేతులు జోడించి గురుదేవులకు నమస్కరించారు. కనుక ధ్యానం చేస్తే మానసిక పరమైనటువంటి ఆనందం కలగాలి, శాంతి కలగాలి. అది పూజ యొక్క ముఖ్య ఆవశ్యకత అని చెప్తున్నారు గురుదేవులు. ये बताया मैंने साकार पुजारी के लिए जो मूर्तियों को मानते हैं. बहुत से भाई लोग हैं मूर्ति को नहीं मानते. जो मूर्ति को नहीं मानते वो नाम को पकड़े, मैं वह भगवान के नाम को पकड़े और उस नाम को चुने जो आपकी आत्मा को सबसे प्यारा लगता है. आत्मा का खेल है ये. आत्मा परमात्मा का हिस्सा है, इसलिए परमात्मा का खेल है.
हिंदू भाई ओम नाम, मुस्लिम भाई अल्लाह, सिख भाई वाहगुरु, क्रिश्चियन भाई क्राइस्ट या गॉड। जो जिसको मानता है उसको मानिए, क्योंकि हमको मेडिटेशन करना है। जो नाम आपकी आत्मा को प्यारा लगे उसे पकड़े। आसन वही है, बड़े आराम से बैठिए सुखासन से, हृदय की तरफ निगाह करिए, बड़े प्यार से बैठिए और हर दिल की धड़कन पर उस नाम को सुने जो आपको सबसे ज्यादा प्यारा लगता है। शुरू शुरू में दिक्कत आती है, शुरू शुरू में नहीं होता, पर धीरे धीरे करते करते अभ्यास होता चला जाता है। भगवान श्री कृष्ण ने गीता में 4 विशेष बात बतलाई। पहला है आहार की शुद्धि, दूसरा है विहार की शुद्धि, तीसरा है अभ्यास। अभ्यास पर बहुत भारी जोर है। आज जो भी है, जिस पोजीशन में बैठे हैं, जो काम करते हैं, सिर्फ अभ्यास से करते हैं और इतना जबरदस्त अभ्यास हो जाता है कि अगर अंधेरे में भी हमको काम करना हो तो बड़े आराम से उस काम को कर सकते हैं, क्योंकि अभ्यास। शुरू में जाप करिए, बड़े प्यार से बैठिए, ओम, वाइब्रेशन पूरे शरीर के अंदर महसूस कीजिए, ओम, सुनिए बड़े प्यार से, ओम, बड़े प्यार से लीजिए। धीरे धीरे ऐसी हालत होती है कि ना कोई दूसरा विचार रहता ना ख्याल, उसमें ऐसे तल्लीन हो जाते हैं कि अपने आप से गायब हो जाते हैं, हमें होश नहीं होता अपना। नाम भी सुनना बंद हो जाता है और इतने महब हो जाते हैं उस चीज के अंदर कि अगर आपके बराबर में कोई ढोल भी बजा रहा हो तो उसकी आवाज आपको सुनाई नहीं देती। ये कंसंट्रेशन की हालत है। जब ये हालत आपकी होगी कंसंट्रेशन की कि आपके बराबर में कोई शोर भी मचा रहा है, आपको एहसास नहीं है, तो समझ लीजिए आपका कंसंट्रेशन होना पूरा हो गया। उसी को आगे बढ़ा रहे, बड़ी शांति मिले। और जब चेतन अवस्था में आते हैं, थॉटलेस स्टेज, कोई विचार नहीं, कोई ख्याल नहीं, कोई आवाज नहीं, अपने नाम में इतने मशगूल हो जाते हैं, इतने लिप्त हो जाते हैं कि हमें आसपास की आवाज का कोई साधन नहीं होता, आवाज ही नहीं आती। तो इन संतों ने उसके बाद जब दोबारा आते हैं चेतन अवस्था में, ये अवचेतन अवस्था है, जब चेतन अवस्था में आएंगे हम वही नाम सुनते होते हैं जो जिस नाम से हमने शुरू किया। इतनी अनुपम आनंद से भर गया, इतनी शांति मिली, इतनी इंटरनल शक्ति प्राप्त होती है कि ये महसूस करने की बात है। जवान से उस स्टेज का बखान नहीं किया जा सकता। इन संतों ने तरीका बताया पूजा का। अगर ऐसे पूजा करेंगे तो हमको विशेष लाभ होगा, कंसंट्रेशन हमको हासिल होगा, सुषुप्ति की अवस्था हासिल होगी। सुषुप्ति से सहज समाधि में प्रवेश करेंगे और उसके बाद ऐसा दिन आएगा कि हम उसे एकाकार हो जाएंगे, ज्योति से ज्योति मिल जाएगी। ये पूजा का हमने तरीका बताया। दूसरा क्या तरीका है, क्योंकि हमको देखना है, हमें परमात्मा ने 24 घंटे दिए, अभी आधा घंटा हमने अपना सुबह पूजा का लगाया, आधा घंटा हमने शाम को पूजा का लगाया, 1 घंटा। अभी मन नहीं लगेगा। अगर आप चाहेंगे कि आपका पूजा में मन लगना शुरू हो तो नहीं लगता, क्योंकि 23-24 घंटे हमारा जो मन की करंट का बहाव है वो दुनिया की ओर है, 1 घंटा परमात्मा की ओर। तो ज्यादा भार कहाँ है, ज्यादा भार दुनिया के विचारों में अभी हमारा है। तो इन संतों ने इस बात को देखा कि किस तरीके से इस टाइम को और बढ़ाया जाए। आधे घंटा सुबह पूजा, आधा घंटा सायंकाल पूजा, इससे थोड़ा थोड़ा आगे स्टेप बाय स्टेप बढ़ाते चले जाएंगे। दूसरा क्या देखा कि कौन सा हम गृहस्थी लोग हैं, गृहस्थ में बिजी है, हमारे पास समय नहीं है। तो ये हमने महसूस किया कि हमारे पास और कौन सा समय है जो हम परमात्मा को बड़ी आसानी से दे सकते हैं। तो दूसरा साधन क्या बताया कि हर प्राणी भोजन करता है, भोजन करने में आधा घंटा दोपहर को और आधा घंटा रात्रि को लगाता है, ये समय खाली है। हाँ। कोई व्यवसाय का काम नहीं करते, उस टाइम पर कोई घर का काम नहीं करते। इस भोजन के तरीके में थोड़ा परिवर्तन लाना पड़ेगा, ज्यादा नहीं, बहुत थोड़ा सा। वो क्या है, ये पुराना तरीका यही था जो हमारे बुजुर्गों का रहा है भोजन करने का तरीका। अब क्या हुआ
कि हमारे ऊपर वेस्टर्न कल्चर की छाप पड़ी, हमारा स्टैंडर्ड 2.5 फुट ऊंचा हो गया, पहले जमीन पर बैठकर भोजन करते थे, अब मेज कुर्सी पर बैठकर भोजन करते हैं। कोई नुकसान नहीं। नुकसान क्या है कि जितने हमारे विचार हैं जो हम डिस्कशन करते हैं वो सारे खाने की मेज पर करते हैं। इस तरीके में तब्दीली लानी होगी, बदलाव लाना होगा। वो क्या है कि जैसे भोजन आपके सामने आए, आप उस भोजन को अपने इष्ट देव के अर्पण कर दीजिए। उसके बाद हर ग्रास, हर कौर अपने इष्ट की याद में खाएं। कोई ग्रास बगैर परमात्मा की याद के आपके शरीर में न जाए, कोई चीज बगैर परमात्मा की याद के न पिए। ये अभ्यास, इसके विशेष लाभ होंगे। भोजन की एक विशेषता है कि भोजन जिन विचारों में डूब कर किया जाता है उन्हीं विचारों का खून बनेगा। अगर परमात्मा की याद में डूब कर भोजन करेंगे तो आपका जो ब्लड बनेगा वो परमात्मा की याद का रंगा हुआ बनेगा और पूरे शरीर के अंदर वो सर्कुलेट होगा। जब भी खाली होंगे ऑटोमेटिक आपका मन आपके इसके चरणों में लगना शुरू हो जाएगा। अगर आपने 15 दिन ये काम कर लिया तो 16वें दिन आपको मन पे प्रेशर देने की जरूरत नहीं है, बड़े आराम से ये काम पूरा हो जाएगा। जिन विचारों में अब क्या है कि जब तक ब्लड में राम नाम जागृत नहीं होता तब तक परमात्मा नहीं मिलता। तो ये है आहार की शुद्धि, जो भगवान श्री कृष्ण ने गीता के अंदर लिखा कि गीता में आध्यात्मिक दृष्टि से 4 विशेष स्तंभ है। पहला आहार की शुद्धि है, दूसरा विहार की शुद्धि है, तीसरा अभ्यास है और चौथा वैराग है। अभ्यास निरंतर हम करते चले जा रहे हैं, हर चीज का अभ्यास करते हैं, पर अगर इस चीज का भी अभ्यास करें तो बड़े आराम से अपने इष्ट पद को प्राप्त कर सकते हैं। ఇప్పుడు గురుదేవులు ఇందాక మనకి తెలియచేశారు మానసిక పూజ ఏ విధంగా చేయాలి, పరమాత్మని ధ్యానించడం వల్ల పొందే ఆనందం నిరంతరం ఏ విధంగా పొందాలి, మనస్సు ద్వారా ధ్యానం, మానసిక పూజ, దీనికోసం ఒక ఇష్టదైవాన్ని నిశ్చయించుకోవడం, అదేవిధంగా ఇష్ట నామాన్ని నిశ్చయించుకోవడం, ఇవన్నీ కూడా తెలియచేశారు. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట ఇందాక తెలియచేశారు గురుదేవులు. ఈ రోజు వరకు మీరు చేస్తున్నటువంటి పూజా పఠనాలు అన్నీ కూడా ఒక 10 నిమిషాల్లో తెలియ చేసుకుని 20 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని మనసు ద్వారా ధ్యానం చేయాలి. ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట, గంట 24 గంటల్లో ఒక గంట సమయం మనం ఇప్పుడు భగవంతుడికి ఇచ్చాం. 23 గంటలు ఇంకా ప్రపంచంలోనే ఉన్నాం. ఏం చెప్తున్నారు గురుదేవులు, అంత త్వరగా ధ్యానం కుదరదు, అంత తొందరగా మనస్సు భగవంతుడి చరణాలపైన లగ్నం అవడం అనేది అసంభవం అని చెప్తున్నారు. ఎందుకని, అభ్యాసం చేయగా 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 ఆ ధ్యానం ఏకాగ్రత అనేది కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీ మనస్సు యొక్క స్థితి చూసినట్లయితే గంట సేపు భగవంతుడి వైపు, 23 గంటలు ప్రాపంచికం వైపు ఉంది. మరి ధ్యానం ఎలా కలుగుతుంది అంటే గురుదేవులు తెలియజేస్తున్నారు. ఇంకా ఖాళీ సమయం ఏమైనా ఉందా అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే మీ సంసారం తాలూకా పనులు కానీ, మీ వ్యవసాయం, వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారం, వీటన్నిటి తాలూకా సమయాన్ని మీ దగ్గరే ఉంచి ఖాళీ సమయం ఏమైనా ఉంటే పరమాత్మకి ఇమ్మని చెప్తున్నారు గురుదేవులు. చూడండి, మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తాం. భోజనం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ప్రపంచం తాలూకా పనులు ఏమి చెయ్యం, వ్యవసాయం చెయ్యం, వ్యాపారం చెయ్యం, ఉద్యోగం చెయ్యం. భోజన సమయం కేవలం భోజనానికే కేటాయిస్తాం. సుమారుగా అర్ధగంట సమయం మధ్యాహ్నం, అర్ధగంట రాత్రి. మరి ఈ భోజన సమయం అంతా కూడా వృధాగానే పోతుంది. దీన్ని కూడా, ఈ సమయాన్ని కూడా మనం పూజగా, పరమాత్మ స్మరణగా మార్చుకోవాలి అంటే చిన్న మార్పు చేసుకోవాల్సి ఉంది అని చెప్తున్నారు గురుదేవులు. అదేమిటి అంటే, పూర్వకాలం మన పెద్దవాళ్ళందరినీ చూసినట్లయితే చక్కగా నేల మీద కూర్చుని భోజనం చేసేవారు. ఇప్పుడు అందరికీ కూడా డైనింగ్ టేబుల్ వచ్చేసాయి. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తున్నాం. దీనివల్ల ఎటువంటి తప్పు లేదని చెప్తున్నారు గురుదేవులు. పైన కూర్చుని తినడం వల్ల ఎటువంటి తప్పు లేదు, కానీ తినేటువంటి ఆ విధానంలోనే చిన్న మార్పు తీసుకురావాలి అని చెప్తున్నారు. మీకు భోజనం వడ్డించగానే మీ ఇష్టదైవానికి అర్పించండి, ప్రసాదంగా నైవేద్యం పెట్టండి. మీ ఇష్టదైవానికి ఆ భోజనాన్ని అర్పించి ప్రసాదంగా భావించి ప్రతి ముద్ద కూడా మీ ఇష్టదైవం యొక్క స్మరణలో స్వీకరించండి. ప్రతి ముద్ద కూడా
భగవన్నామ స్మరణలో తినండి. ఆఖరికి మంచినీళ్ళు కూడా ప్రతి కుక్క కూడా మీ యొక్క భగవన్నామ స్మరణతో గుటకలేసి మంచినీళ్ళు కూడా తాగాలి. ఈ విధంగా భోజనాన్ని భగవత్ స్మరణలో తినడం వల్ల 3 విశేషమైన లాభాలు కలుగుతాయని చెప్తున్నారు గురుదేవులు. ఏమిటి? మొట్టమొదటిది, భగవన్నామ స్మరణలో భోజనం చేయడం వలన రక్తం అంతా కూడా పరిశుద్ధమైపోతుంది. అంటే మీ యొక్క ఆ భోజనం ద్వారా కలిగేటువంటి శక్తి ఆ రక్తంగా మారినటువంటి అది ఏవైతే ఉందో దాంట్లో రామనామం, భగవన్నామం రంగరించబడి ఉంటుంది. ప్రతి ఆ శరీరంలో ప్రవహించే రక్తనాళాలు ప్రతి చోట కూడా భగవన్నామంతో, పరమాత్మ నామస్మరణతో నిండిపోయిన ఆ రక్తం శరీరం అంతటా ప్రవహించడం వలన చాలా ఎంతో విశేషమైన లాభం కలుగుతుంది. ధ్యానానికి కూర్చోగానే ఇక మీరు ఎటువంటి ప్రత్యేకమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదు. స్వతహాగానే తేలికగానే దాని అంతటా అదే మీ మనసు భగవన్ నామస్మరణపై లగ్నం చెందుతుంది అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు? మధ్యాహ్నం రాత్రి కూడా మనం ప్రాపంచిక విషయాలు మాట్లాడకుండా కేవలం పరమాత్మ స్మరణలోనే భోజనం చేసినప్పుడు. రెండవది, స్వాతంత్ర్య నిగ్రహం. ఈ విధంగా భగవన్ నామస్మరణలో భోజనం చేయడం వలన నాలుక మీ నియంత్రణలోకి వస్తుంది. రుచుల మీద ఆధిపత్యం సాధిస్తారు. మీరు రుచులకు బానిస అయిపోక్కర్లేదు. రకరకాలైనటువంటి రుచికరమైన భోజన పదార్థాలు తినాలనే కోరికలు కలగవు. మూడవది, ఎంత పడితే అంత తినేసి కడుపు పట్టకుండా ఎక్కువగా తినేసి అనారోగ్యం పాలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉండదు. భగవన్ నామస్మరణలో భోజనం చేయడం వలన మనకి ఎంత ఆకలిస్తుందో అంతే తింటాం. ఈ లాభం కూడా ఉందని చెప్తున్నారు గురుదేవులు. ఈ విధంగా భోజనాన్ని అర్ధగంట సమయం, మధ్యాహ్నం అర్ధగంట సమయం, రాత్రి కూడా భగవన్ నామస్మరణలో భోజనం చేయడం వలన ఆహార శుద్ధి కింద మారిపోయింది. దీనినే ఆధ్యాత్మిక భాషలో ఆహార శుద్ధి అంటారు. గురుదేవులు తెలియచేశారు, శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానం పొందడానికైనా, భగవంతుని పొందడానికైనా, సాధనలో విజయం సాధించడానికైనా 4 ముఖ్యమైన విషయాలు ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలి అని తెలియచేశారట. మొట్టమొదటిది ఈ ఆహార శుద్ధి, రెండవది విహార శుద్ధి, మూడవది అభ్యాసం, నాలుగవది వైరాగ్యం. అభ్యాసం లేదా ధ్యానం సాధన ఎలా చేయాలో ఇందాక గురుదేవులు తెలియచేశారు. అదేవిధంగా ఆహార శుద్ధి అనగా భోజనాన్ని భగవన్ నామస్మరణలో ఎలా స్వీకరించాలో కూడా తెలియచేశారు. ఇప్పుడు ఏం జరిగింది మనం చూసుకున్నట్లయితే వెనక్కి తిరిగి ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।